వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. కంద పిడుపండి, లేదంటే సింపుల్గా చెప్పాలంటే మనం కంద ఫ్రై అనుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కందను తీసుకొని దాన్ని కట్ చేసుకొని పైన తోల్ని పీల్ చేసేసుకోండి. కంద తెచ్చుకోగానే ఒక అరగంట సేపు నీళ్ళలో నానవేసుకుంటే మనకి ఆ మట్టి అంతా పోతుందండి. అది పోయిన తర్వాత మనం ఈజీగా ఒక వారం 10 రోజులైనా కందని బయట స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి కందని మీడియం సైజ్గా. ఒక బౌల్లో వేసుకొని దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కందని బాగా కడుక్కొని ఆ నీళ్ళని పారబోయండి. తర్వాత మళ్ళీ బౌల్లో కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 3-4 నిమిషాలు ఉడికించండి. దాని తర్వాత ముక్కలకు పట్టేంత ఉప్పు వేసుకోండి. దాంతోపాటే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఒక్కసారి మొత్తం ముక్కల్ని కుదుపుకొని కదుపుకోండి. దాని తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 4-5 నిమిషాలు ఉడికించుకోండి. మనము ఒక కత్తిని కందులోకి దించి చూస్తే మెత్తగా దిగిపోవాలండి, లేదంటే కొంచెం నలిపితే మెత్తగా నలిగిపోవాలి. ఇదంతా కష్టం అనుకునే వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఏమైనా నీళ్లుంటే వాటిని వంచేసుకొని ముక్కల్ని చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా నొక్కుకోండి, మరీ మెత్తగా కాకుండా అండి. మనం కూర చేసుకోవడానికి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకోండి, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కారం అండి. ఈ కారాన్ని ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశానండి. కావాలనుకుంటే మళ్ళీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కూర కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె కాగిన తర్వాత అందులోకి ఆవాలు, మినపప్పు వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులోకి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక్కసారి అంతా కలుపుకోండి. దాని తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి, వాటిని కూడా బాగా కలుపుకోండి. దాని తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపును కూడా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయల్ని బాగా వేపుకోండి, అలా అని మాడిపోకూడదు. ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలి, అప్పుడే కూర చాలా రుచిగుంటుంది. దాని తర్వాత మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం వేసుకోండి. దాన్ని కూడా కొంచెం వేగనివ్వండి, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు ముందుగా మనం మెత్తగా నలిపి పెట్టుకున్న కంద కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కందని ఒక్కసారి బాగా వేగనివ్వండి, ఒక్క 2 నిమిషాలు. అప్పుడు మసాలాలు బాగా పడతాయండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. తింటుంటే అన్నంలో ఎంత బాగుంటుందో అండి తెలుసా. అసలు ఇది కంద కూర అనే ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.